నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తారు, ఓకే. కొంతమంది పడుకుని ప్రార్థన చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది అసలు ప్రార్థనే చేయరు, కొంతమంది బైబిలే చదవరు. బైబిల్ చదవని ప్రార్థన చేయని పండితులు ఉంటే గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అది మీ అంతరాత్మలకే తెలుసు. కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, బైబిల్ చదివి చాలా సంవత్సరాలు అయిందట, ప్రార్థన చేసి మోకరించి చాలా ఏండ్లయింది, వాత వేయబడిన స్వభావం. చేద్దాము ఈ వారం అనుకుంటానే గడిచిపోయింది. బైబిల్ తెరచి, దేవుని పిల్లరా, ఆ బైబిల్ తెరచి చాలా రోజులైపోతాయి. కొంతమంది దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ వాక్యం నీ పాదములకు దీపం, నీ త్రోవలకు ఆ దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. బాధల్లో అది చదవలేకపోతాం, బాధలు తీరట్లా. అది చదవలేకపోవటం, నెమ్మది పొందలేకపోతున్నాం. ఉపదేశాన్ని అంగీకరించలేకపోవటం వల్ల దీర్ఘాయుష్యును పొందుకోలేకపోతున్నాం. స్తోత్రం కలుగును గాక. నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావా? సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించి కోల్పోయిన వాటిని దేవుడు నీకు ఇచ్చునుగాక.